పెన్షన్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మధ్యలో వీళ్ళకేం పని? వీళ్ళ అవసరం మనకేముంది? వీడిచ్చేటోడా మనకు తెచ్చేటోడా? మరొక అంశం చెప్తా ఉన్నాను. కేసీఆర్ గారు 9 సంవత్సరాల పైన 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి హాజరు కాని ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే కేసీఆర్ మాత్రమే. వికలాంగుల హక్కుల చట్టాలు రక్షించాల్సిన బాధ్యత కేసీఆర్ది, అమలు చేయాల్సిన బాధ్యత కేసీఆర్ది. ఆదమరిచి నిర్లక్ష్యం చేసి నిర్లజ్జగా ఒక పక్కన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది, కుంటి, గుడ్డి, మూగ, మరగుజ్జు అని వికలాంగులను కించపరిచే పదాలు వాడొద్దని. కానీ ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్ మరగుజ్జులనే పదాన్ని ఈ మిగతా పదాలను కూడా వాడి వికలాంగుల మనసులని తీవ్రంగా గాయపరిచిన విషయం వాస్తవం కాదని అడుగుతున్నాను. మీరు ఉద్యోగాలు నింపకపోవడం వల్ల, మీరు నిరుద్యోగ వికలాంగులకి బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల ఉన్నత విద్యావంతులు, నిరుద్యోగ వికలాంగులు, ప్రభుత్వ సదనాల్లో ఉండే నా సోదరుడు బొమ్మకంటి మహేందర్, రాగుల రామ్మోహన్ ఆత్మహత్య చేసుకొని చనిపోయినప్పుడు మేము ధర్నా చేస్తే, మేము నిరసన చేస్తే కుటుంబంలో 10 లక్షలు ఇస్తాము, ఒకరికి ఉద్యోగం ఇస్తామని మాట చెప్పి నేటికి బూడిదే తిప్పడానికి 1 రూపాయిని ఇచ్చామని అడుగుతున్నాను.